కూర్చోండి, అందరూ కూర్చోండి. దగ్గర నుంచి పోతుంది చాలా తీసుకోండి. ఒక 5,000 ఇచ్చేయి మేడం. అదే మొత్తం కాలు మొత్తం అయిపోవచ్చు మహారాజు వచ్చే పోతుంది. పంచాచార్య స్మరణ చేస్తా. ఈ కార్ಯಕ್ರಮ ಅಖಂಡ ಶಿವನಾಮ ಸಪ್ತಾಹ ಕಾರ್ಯಕ್ರಮ ಪರಮ ರಹಸ್ಯ ಗ್ರಂಥ ಪಾರಾಯಣ ಮಹೋತ್ಸವ. ಈ కార్యక్రమంలో ఈ ఆరో రోజు నుంచి ప్రారంభం, 6వ రోజు అవుతుంది. కానీ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ భక్తి చాలా ఆనందంగా వచ్చి భక్తి శ్రద్ధతో చాలా బ్రహ్మాండంగా ఈ రహస్య గ్రంథ పారాయణము, ఈ భక్తి జప తప అఖండ ఆరాధనను చాలా బ్రహ్మాండంగా చేస్తూ 6వ రోజు అవుతుంది. ఈ కార్యక్రమంలో చాలా భక్తులు పాల్గొని తను మన ధనతో సేవ చేస్తూ దాన ధర్మాది చేస్తూ
తన జన్మాన్ని స్వార్థక చేసుకోవాలంటే, జీవన పావన చేసుకోవాలంటే మనము ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొంటే సప్త 84 లక్షల జీవరాశుల మానవ జన్మ శ్రేష్ట అనిపించుకున్నప్పుడు మనము అందరూ ఒక పవిత్రమైన శివాలయాల కలిసి అఖండ సప్తాహ కార్యక్రమాల మన జీవన అంటే ఏంది, ఏది సాధన చేయాలి, మనము గురు సాంప్రదాయాన్ని, గురు సాహిత్యం, శివ సాహిత్యం మనం పొందాలంటే ఏం చేయాలనేది ఈ యొక్క పవిత్ర స్థానమైన కూర్చొని మన జన్మ పావన కావాలంటే కొన్ని జపాలు, తపలు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మన జన్మ సార్థక అవుతుంది అంతకంటే చాలా ఇంత పోయిన అంటే 5-6 సంవత్సరాల క్రితం శ్రీ విఘ్న సిద్ధరామేశ్వర టెంపుల్లో కూడా శివలింగ శివాచార్య మహాస్వామీజీ ఎవర కొంత దివ్య సన్నిధానంలో చాలా బ్రహ్మాండంగా కూడా విఘ్నుల జరిగింది. ఇది ఇట్లనే ప్రతి సంవత్సరం అక్కడిక్కడ మన శివలింగ శివాచార్య మహాదివ్య సన్నిధానంలో వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కలిసి మన జీవన సార్థక చేసుకోవాలంటే, మన జీవన పావన చేసుకోవాలంటే, భక్తి శ్రద్ధలో ఆధ్యాత్మికలో రావాలంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే మన జన్మ సార్థక సందర్భంలో చెప్తూ ఇంకా ఈ కార్యక్రమంలో భక్తులందరూ చాలామంది అల్పాహారం చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు దాసోహం ఎత్తి అన్నదానం కూడా చేసినట్టున్నారు. అంత భక్తులకు ఈ సప్తాహాల్లో చేసినటువంటి భక్తి శివాలయ శివుడు జగద్గురు రేణుకాచార్య పంచాచార్య శివలింగ శివాచార్య ఆశీర్వాద సదా వాళ్ళందరికీ తను ఉంచాలి అంతకంత నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ కన్నడలోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. స్వామివారు మాట్లాడేదంతా కూడా మెదక్ డిస్టిక్లో సొంతంగా చిన్న భాష కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ